నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ప్రజలకు అండగా నిలవాలన్నా, వారికి ఆసరా కల్పించాలన్నా ఇది రాజకీయంగా ఎప్పుడూ సవాలుతో కూడిన అంశమే. ఒక కంటికి పరీక్ష చేయించుకుంటూ మరో కంటిని కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితులు రాజకీయ నాయకత్వానికి తరచూ ఎదురవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో బ్యాలెన్సింగ్ అనేదే కీలకం. ప్రజాక్షేత్రంలో సమస్యలు పుట్టుకొస్తూనే ఉంటాయి, కానీ వాటి పరిష్కారానికి మార్గాలు మాత్రం కాలంతో పాటు రూపం మార్చుకుంటూ వస్తుంటాయి. తెలంగాణలో ప్రస్తుతం అలాంటి దృశ్యమే కనిపిస్తుంది. సినీ కార్మికులకు అండగా నిలవాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకొచ్చింది. సినిమా టికెట్ల ధరల పెంపును కార్మికుల ఆర్థిక భద్రతకు అనుసంధానిస్తూ వారి బాగోగుల కోసం చర్యలు ప్రారంభించింది. ఓ రంగాన్ని నిలబెట్టాలంటే ఆచితూచి అడుగులు వేయాలి. ఎదురయ్యే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు చూపించాలి, రాణించాలి. అదే సమయంలో బతుకు చూపించాలి, అందలం ఎక్కాలి. అందుకు కష్టపడిన వారికి ఫలితం దక్కాలి. ఈ దిశగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ప్రజలు, పాలకులు ఈ ఇద్దరు ఎప్పుడూ దోబూచులాడాల్సిందే. పరిస్థితులు మారితే పొరపచ్చాలొస్తాయి. అదే సమయంలో పరిష్కార మార్గాలు కూడా అదే దిశలో కనిపిస్తాయి. ఈ రెండు వైపులా దిక్సూచి కావలసిన వేదికలు సభలే. ఇలాంటి ఒక వేదికగా నిలిచింది యూసఫ్ గూడలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన సభ. అక్కడే సీఎం రేవంత్ సినీ కార్మికులకు భరోసా ఇచ్చారు. సినిమా టికెట్ల ధరల పెంపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిలీజ్ సమయంలో టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే ఆ పెంపు వల్ల వచ్చే అదనపు ఆదాయంలో కనీసం 20% సినీ కార్మికులకు కేటాయించాల్సిందే అనే షరతు కూడా విధించారు. ఇది రాజకీయంగా ఒక బ్యాలెన్సింగ్ యత్నం మాత్రమే కాదు, బతుకుతో కూడిన భరోసా సంకేతం కూడా. తెలంగాణ సినీ ఇండస్ట్రీ మనుగడకు మసకబారేలా చేసిన ఘటన పుష్ప 2 సినిమా విడుదల. నాడు సంధ్యా థియేటర్ వద్ద భద్రతా లోపాల కారణంగా ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్ల ధరల పెంపును పూర్తిగా నిరాకరించారు. దీంతో బెనిఫిట్ షోలు, అధిక ధరలు, టికెట్ల పెంపు ఇక ఉండదని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా తన మాట మీద నిలిచారు. నిర్మాతలు, సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేసినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. సినీ కార్మికుల కష్టంతో నిర్మితమైన సినిమాల ద్వారా నిర్మాతలకు లాభాలు వస్తున్నా కార్మికులకు వాటా లేకుండా ఉండడం అన్యాయమని వ్యాఖ్యానించారు. సినిమా రంగాన్ని వ్యాపారంగా గుర్తించినప్పటికీ దాని సామాజిక ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. తారాగణం నిర్మాతలు బహుళ లాభాలు పొందుతున్న సమయంలో కార్మికులు మాత్రం కనీస వేతనాలతో జీవించాల్సిన పరిస్థితి ఆయనను ఆలోచింపజేసింది. అందుకే టికెట్ల ధరలు పెంచాలంటే అదనపు ఆదాయంలో 20% సినీ కార్మికులకు కేటాయించాల్సిందే అనే షరతు విధించారు. సినిమా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న వినోద రంగం కావడం, ప్రభుత్వం టికెట్ ధరలపై నియంత్రణ కలిగి ఉండడం వంటి కారణాలతో ఈ షరతు విధించాల్సిన అవసరం ఆయనకు కనిపించింది. సినిమా రిలీజ్ సమయంలో వచ్చే లాభాలు ఒక్కటే సినీ కార్మికులను కాపాడలేవు. ఎందుకంటే ప్రతి సినిమా టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం ఉండదు. కేవలం భారీ వ్యయం, అగ్రతారాగణం, ప్రముఖ నిర్మాణ సంస్థల సినిమాలకు మాత్రమే ఆ అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని వేళలా సినీ కార్మికులకు అండగా ఉండాలన్న సంకల్పాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభావేదికపై వ్యక్తపరిచారు. కార్మికుల సంక్షేమం కోసం విద్య, నివాసం, భవిష్యత్తు వసతులపై సమగ్ర హామీలు ఇచ్చారు. కార్మికుల పిల్లల భవిష్యత్తుల కోసం పూర్తి బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. ఇందుకోసం హైదరాబాద్లో కృష్ణానగర్ ప్రాంతంలో 3 నుంచి 4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి కార్పొరేట్ స్థాయిలో పాఠశాల నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, ప్రతిరోజు నాణ్యమైన బ్రేక్ఫాస్ట్, పాలు, మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. అంతేకాక సినీ కార్మికుల ఇండ్ల సమస్య పరిష్కారం కోసం 24 క్రాఫ్ట్స్ అసోసియేషన్ నాయకులతో త్వరలో సమావేశమవుతామని ప్రకటించడం వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. వాస్తవికంగా ఇది ప్రభుత్వ స్థాయిలో అరుదైన సంకల్పబద్ధమైన చర్య. సమాజంలో
నిలదొక్కుకోవాలన్నా, జీవన ప్రమాణాలు మెరుగవ్వాలన్నా విద్య, వైద్యం, నివాసం అనే 3 మౌలిక అవసరాలను అధిగమిస్తే చాలు. ఇదే విషయాన్ని గత కొద్ది నెలల కిందట సినీ కార్మికులు జీతాలు పెంచాలంటూ చేపట్టిన నిరవధిక సమ్మెలో స్పష్టంగా చెప్పారు. ఆ సమ్మెలో వారు చేసిన డిమాండ్లను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేరుగా తీరుస్తున్న నేపథ్యంలో సినీ రంగంలోని శ్రమ ఆధారిత వర్గాల జీవన ప్రమాణాలు, గౌరవ స్థాయి, స్థిరత్వం వంటి ఈ మూడింటిలో గణనీయమైన మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. అప్పట్లో కార్మికులు నిర్మాతలపై ఒత్తిడి తెచ్చినా విద్య, ఆరోగ్య, నివాస వస్తువుల విషయంలో వారు కోరినది సాధించడం చాలా కష్టతరంగా మారింది. కానీ ఇప్పుడు ఆ డిమాండ్లను ప్రభుత్వమే స్వీకరించింది. అమలు దిశగా అడుగులు వేస్తున్నందున సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామం వల్ల కార్మికులు నిర్మాతలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రభుత్వం నేరుగా మౌలిక వస్తువుల అవసరాలు తీర్చడం ద్వారా కార్మిక వర్గాల్లో ఆత్మవిశ్వాసం, స్థిరత్వం, వృత్తి గౌరవం పెరుగుతుంది. దీని ప్రభావం సినీ రంగంలోని శ్రమ ఆధారిత వర్గాల ప్రతిష్ట, వారి పిల్లల భవిష్యత్తు, సమాజంలో వారి స్థానం అన్నింటా మెరుగవుతుంది. ఇది కేవలం సంక్షేమం కాదు, సినీ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ దృక్పథాన్ని ప్రతీకగా కూడా భావించవచ్చు. నాణ్యానికి 2 వైపులా బొమ్మ బొరుసు ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వాల ఆలోచనలు కూడా సందర్భాన్ని బట్టి వెలుగులోకి వస్తూ ఉంటాయి. సినిమా టికెట్ల ధరల పెంపును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడానికి కారణమైన కీలక ఘటన సంధ్యా థియేటర్ విషాదం. హీరో అల్లు అర్జున్ అనుమతి లేకుండా థియేటర్కు రావడం, పోలీసులు వారించినా అభిమానులు గుంపు నియంత్రణకు అవకాశం లేకపోవడం, ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు కూడా హాస్పిటల్ పాలవడం వంటి సంఘటనలు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, అధిక ధరలకు టిక్కెట్లను ఇకపై అనుమతి ఉండదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు టికెట్ల ధరలు పెంచేందుకు జీవో ఇవ్వబోనని ప్రకటించారు. ప్రజల ప్రాణాలు, భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ సినీ ప్రముఖులు, నిర్మాతలు ఈ అంశంపై ఆత్మ పరిశీలన చేయాలని సూచించారు. అభిమానుల భద్రత, సామాజిక బాధ్యత, ప్రభుత్వ నైతిక బాధ్యత ఇవి అన్నీ కలిసే ఈ నిర్ణయానికి బలమైన ఆధారంగా నిలిచాయి. ఆంక్షలు విధించేది పాలకులే, వాటిని తిరిగి అమల్లోకి తీసుకొచ్చేది ప్రభుత్వాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తరహా కేటగిరీలోకి చేరిపోయారా అన్న సందేహాలు సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయంతో వెలుగులోకి వస్తున్నాయి. అదనపు ఆదాయంలో 20% సినీ కార్మికులకు కేటాయిస్తే జీవో జారీ చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయానికి గతంలో సంధ్యా థియేటర్ ఘటన, ఈ 2 వైఖరులు చూస్తే ప్రభుత్వం లాభాల పంపకాన్ని ప్రోత్సహిస్తూ భద్రతా బాధ్యతను నిర్మాతలపై పెట్టే ప్రయత్నం చేస్తోందన్న భావన ప్రజల్లో ఏర్పడుతోంది. ఇక్కడే మరో అంశాన్ని కూడా సీఎం రేవంత్ గమనించాలి. మూవీలో వచ్చిన లాభాలను కార్మికులకు ఇచ్చినంత మాత్రాన తొక్కిసలాటలు జరగవు, ప్రాణాలు పోవు అనే గ్యారంటీ ఉండదు. భద్రతా వ్యవస్థ, పోలీసు సమన్వయం, థియేటర్ నిర్వహణ వంటి అంశాలు టికెట్ల ధరల కంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటాయి. కార్మిక సంక్షేమం కోసం టికెట్ల ధరలు పెంచడాన్ని సమర్థించాలంటే భద్రతా ప్రమాణాలు, ప్రజల ప్రాణాల భద్రతపై స్పష్టమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరి. లాభాల పంపకం ఒక సామాజిక న్యాయమైతే భద్రతా బాధ్యత ప్రభుత్వానికి మిగిలే నైతిక బాధ్యత అని ప్రజలు భావించడమే ఈ ఎంటైర్ పాలసీకి పునాది. సినీ కార్మికుల భవిష్యత్తును ముఖ్యమంత్రి రేవంత్ తన మాటల్లో స్పష్టంగా చూపించారు. వారికి ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం తీసుకున్న నిర్ణయం ఫ్యూచర్ సిటీతో అనుబంధం కలిగేలా మారింది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీల వరకు ప్రతి రంగానికి స్థలం, వనరులు, సంక్షేమం కల్పించే దిశగా సీఎం చర్యలు చేపడుతున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం తెలంగాణ భవిష్యత్తుకు ప్రతీకగా మారుతుందని భావిస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా స్థానిక రంగాలకు స్థిరత, గౌరవం, జీవనోపాధి కల్పించాలన్న సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఆ లిస్టులో సినీ కార్మికులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇవ్వడం శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం సంక్షేమం కాదు, సినీ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ దృక్పథానికి మరో మైలురాయి.
అనేది ఓ రూపం, దాన్ని ఫండింగ్ అంటారు. కానీ అది ఏర్పడాలంటే అందుకో రూటింగ్ సిస్టమ్ ఉండాలి. ఈ నేపథ్యంలోనే సినీ కార్మికుల భరోసా కోసం ముఖ్యమంత్రి రేవంత్ 10 కోట్లతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం నిజంగా హర్షణీయం. ఎందుకంటే ఇప్పటి వరకు కార్మికులకు భరోసా అనే పదం కేవలం మాటలకే పరిమితమైంది. తాజా నిర్ణయంతో కార్మికుల ఆరోగ్యం, పిల్లల విద్య, అత్యవసర ఆర్థిక సహాయం, బీమా, ఉపాధి, శిక్షణ వంటి అంశాలకు ఈ వెల్ఫేర్ ఫండ్ కీలకంగా మారనుంది. అత్యవసర పరిస్థితుల్లో నేరుగా ఆర్థిక భద్రత కల్పించే విధంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాక భవిష్యత్తులో సినిమా టికెట్ ధరలు పెంచాలంటే అదనపు లాభాలు 20% వెల్ఫేర్ ఫండ్కు కేటాయించాల్సిందే అనే షరతు విధించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని ద్వారా ఆ నగదు కార్మికుల అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఫండింగ్ కాదు, కార్మికుల భవిష్యత్తుకు పెట్టే బలమైన పునాది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్లో ముందుండాలి. టెక్నాలజీ, పారిశ్రామిక రంగాలతో పాటు సినీ రంగం కూడా కీలకమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా భావిస్తోంది. తెలుగు సినిమాకు గ్లోబల్ గుర్తింపు రావడంలో కార్మికుల పాత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. హాలీవుడ్ స్థాయికి హైదరాబాద్ను తీసుకువెళ్లాలన్న లక్ష్యాన్ని ఆయన స్పష్టంగా ప్రకటించారు. సినీ కార్మికుల కష్టమే తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు హాలీవుడ్ కూడా హైదరాబాద్ వైపు చూస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు సినీ పరిశ్రమకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి లక్ష్యం ఒక్కటే, హాలీవుడ్ సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ప్రాంగణాల్లో షూటింగులు జరిపేలా హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో ఫిల్మ్ టూరిజం, గ్లోబల్ ప్రొడక్షన్ హబ్గా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2 దఫాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ కాలంలో సినీ పరిశ్రమకు పరోక్షంగా మద్దతు అందించినా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు, పథకాలు లేదా మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి చర్యలు కల్పించలేదు. ఆ దిశగా స్పష్టమైన అడుగులు కూడా పడలేదు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ నేతృత్వంలో సినీ రంగంపై నేరుగా జోక్యం చేసుకుంటూ సంక్షేమ హామీలు, అంతర్జాతీయ స్థాయి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. సినీ ఇండస్ట్రీకి అవసరమైన సదుపాయాలను అందించడమే కాదు, పాలక స్థాయిలో నైతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నేరుగా జవాబుదారీగా ఉండేలా చేయూతనిచ్చే ప్రయత్నాలు గమనార్హంగా మారాయి. ఇది కేవలం రంగానికి మద్దతు కాదు, శ్రమ ఆధారిత వర్గాల భవిష్యత్తును నిర్మించాలన్న సంకల్పానికి ప్రతీకగా కూడా నిలుస్తోంది. సినీ రంగం కేవలం వినోదం కాదు, అది వేలాది కార్మికుల జీవనాధారం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ రంగాన్ని కాపాడడమే కాదు, కార్మికుల భవిష్యత్తును నిర్మించాలన్న సంకల్పానికి ప్రతీక. టికెట్ల ధరల పెంపు వెనుక ఉన్న లాభాల పంపకం, 10 కోట్ల వెల్ఫేర్ ఫండ్, విద్యా నివాస హామీలు, ఫ్యూచర్ సిటీతో అనుబంధం, ఇవి అన్నీ కలిపి పాలనా దృక్పథాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రభుత్వం అండగా నిలవడమే కాదు, లాభాలను పంచుకోవాలన్న నైతిక బాధ్యతను కూడా స్వీకరిస్తోంది. ఇది కేవలం పాలనా నిర్ణయం కాదు, ప్రజల జీవితం, కార్మికుల గౌరవం, రంగాల భవిష్యత్తును సమతుల్యంగా మలిచే ప్రయత్నం. ఇది బ్యాలెన్సింగ్ సినిమా కాదు, బ్యాలెన్సింగ్ సమాజం. టికెట్ల పెంపు నిర్ణయంలో ఆలస్యం జరిగినా అంతిమంగా ఆ రంగం అభివృద్ధికి పునాది పడ్డం మాత్రం శుభసూచకమే.